మరో బ్రేకింగ్ చూద్దాం. ఆసరా చారిటీ నడుపుతున్న హబీబ్ సుల్తాన్ అలీపై ఫోక్సో కేసు నమోదైంది. గతంలో షామీర్పేటలో ఓ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు హబీబ్ సుల్తాన్ అలీ. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కేసు నుంచి తప్పించుకునేందుకు హబీబ్ సుల్తాన్ అలీ ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలను లైంగికంగా వేధించడంతో గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రేపు మేడ్చల్ కోర్టులో ఫోక్సో కేసుపై విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఆసరా ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓ నడుపుతున్నానంటే కూడా పెద్ద ఎత్తున అక్రమాలకి హబీబ్ సుల్తాన్ అలీ పాల్పడుతున్నారంటే కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఆ ఫిర్యాదులన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా అతని పైన పోక్సో చట్టం కింద ఒకటి కేసు నమోదైంది. షామర్పేటలో ఒక చిన్నారి 14 ఏళ్ల చిన్నారి పైన అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధించినటువంటి నేపథ్యము. సో వారి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ షామీర్పేట సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు పెద్దల అండదండలతో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. పైగా నేను లాయర్ని, సుప్రీంకోర్టు లాయర్ని, హైకోర్టు లాయర్ని అంటూ కూడా పెద్ద ఎన్జిఓ నడుపుతున్నాను, ఇతర దేశాలతో నడుపుతున్నాను, నా రేంజ్ వేరంటూ కూడా అప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోక్సో చట్టం కింద కేసు నమోదైతే అతనికి స్టేజ్ బెయిల్ ఇచ్చి పంపించేసేలా కూడా అతను చక్రం తిప్పుకున్నాడంటే అతని రేంజ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఈ పోక్సో ఎప్పుడైతే ఆయన పైన పెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన ఎవరికి కూడా పెద్దగా అందుబాటులో లేడు. దానితో పాటు చాలా మంది అతనితో పనిచేసినటువంటి మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అతని పైన ఫిర్యాదులు చేశారు. దాంతో పాటు ఈ మధ్య కాలంలో రాష్ట్ర డీజీపీతో పాటు అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే గతంలో షీటిమ్స్ లో ఉన్నటువంటి ఐజీగా పనిచేసినటువంటి సుమతి గారికి కూడా చాలా మంది మహిళలు ఇట్లాగే ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పాటు అతనితో పనిచేసినటువంటి అందరూ కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో పాటు వాళ్ళు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. లైంగికంగా వేధించడమే కాకుండా ఏదైనా పార్టీలకు వెళ్తే ఆ పార్టీలకు వెళ్ళినప్పుడు అక్కడ గ్లాసుల్లో డ్రగ్స్ కూడా కలిపి మహిళలకి ఇచ్చేవారంటే కూడా ఒక మహిళ తను చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించడంతో పాటు మహిళలను కూడా ఇట్లా వేధించడం, దాంతో పాటు ఈ ఎన్జిఓ నడుపుతూ చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. చాలా వరకు కూడా మనీ లాండరింగ్ జరుపుతున్నారు. చాలా వరకు ఇతర దేశాల్లో కూడా హవాలా మనీ ఆయన రవాణా చేస్తున్నారంటూ కూడా కొంతమంది మహిళలు ఆయన గురించి కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రేపు ప్రెస్ మీట్ కూడా అఫిషియల్ గా పెట్టబోతున్నారు. అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి రేపు మేడ్చల్ కోర్టులో ఆయన విచారణకి హాజరు కాబోతుంది. ఎందుకంటే పోక్సో కింద నమోదైన తర్వాత ఆయనకి బెయిల్ ఎలా వచ్చింది? మామూలుగా అయితే అరెస్ట్ చేస్తారు, వెంటనే రిమాండ్ కి పంపించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ కేసులో మాత్రం తన పలుకుబడి తన పరపత్రంతో ఉపయోగించుకుని ఆ రోజు కేసు నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ స్టేషన్ బెయిల్ తో ఆయన తిరుగుతున్న నేపథ్యం. దాంతో పాటు తన పైన ఫిర్యాదు చేసినటువంటి మహిళ పైన ఆయన ఇటు దాడులకు కానీ అలాగే భయపెట్టిస్తున్నట్టుగా మనకు సమాచారంతో వాళ్ళందరూ కూడా బిగ్ టీవీని ఆశ్రయించారు. బిగ్ టీవీకి ఆశ్రయించినప్పుడు మాకు బయటకు వస్తే ప్రాణభయం ఉందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే రేపు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఇంకా అనేకమైనటువంటి సంచలనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఎన్జిఓలో భాగస్వాములైనటువంటి కొంతమంది వ్యక్తులకి తెలియకుండా ఆయన మాయమాటలు చెప్పి వారిని కూడా ఈ ఇన్వాల్వ్ చేసి ఈ అక్రమాలు కూడా చేపిస్తున్నారు. రేపు హబీబ్ సుల్తాన్ కానీ ఇలాంటి కేసులు ఇరకపోతే వాళ్ళకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. చాలా మంది తెలియకుండా ఆయన సుప్రీంకోర్టు లాయర్ చెప్తున్నారు, కానీ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లో కూడా ఎక్కడా కూడా అతని పేరు నమోదు కాలేదు. ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ లో కూడా అతన్ని ఏ కేసులో వాదించారు, ఎక్కడ ఆయన నమోదు చేసుకున్నారు దాంట్లో కూడా ఎవరికి వివరాలు అనేది లేదు. కానీ ఎన్జిఓ పేరుతో పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్స్ ని కానీ అలాగే సెలబ్రిటీస్ ని కానీ వీళ్ళందరినీ కలిసి ఆయన ఫోటోలు రిలీజ్ చేస్తూ ఇక్కడ కాన్ఫరెన్స్ పెడుతున్నాను, అక్కడ కాన్ఫరెన్స్ పెడుతున్నాను అనేది కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేశారనేది కూడా అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. పక్క ఎన్జిఓ పేరుతో మోసాలు, మరోవైపు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, లైంగికంగా వేధించడము, దాంతో పాటు చిన్నారుల పైన అసభ్యంగా ప్రవర్తించి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోవడంతో అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరొకసారి డీజీపీని కలిసి వారు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.